ప్రమాణ స్వీకారానికి విచ్చేసి వేదికలు అందించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అన్నమయ్య జిల్లా అట్లాగే కడప జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా విలేకరులకు, మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా బద్వేలు నియోజకవర్గంలో 3వ దఫా బద్వేలుకి ఇచ్చారు. ఈసారి 3వసారి అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, జిల్లా నాయకులందరి సమిష్టితో మా బద్వేలుకి డిసిసి బ్యాంక్ చైర్మన్గా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నా. అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి గారికి, జయప్రకాష్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. మీ మీద నుంచి నేను ఈ డిసిసి బ్యాంక్ ఎన్నికైనందుకు మాకు బద్వేలి వీరారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, చాలా పేరొందిన మాజీ మినిస్టరు, ఆయన స్థానంలోకి నేను ఈరోజు డిసిసి బ్యాంక్ చైర్మన్గా నేను ఆయన ఉన్న సీట్లో నేను వచ్చేసాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతమంది నాయకులు, మా తెలుగు కడప జిల్లా నాయకులందరూ, మన పాత కడప జిల్లా నాయకులందరూ నా మీద పెద్ద ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి సపోర్ట్ చేసి నన్ను ఈ పదవి వచ్చేదానికి అందరూ ఛాయశక్తులా వాళ్ళందరూ నాకు కృషి చేశారు. వారు చేసిన దానికి నేను ప్రతిఫలంగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యి ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన, అయినా కూడా నాకు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రైతులకు నేను రైతు బిడ్డను కాబట్టి నేను రైతులకు తప్పకుండా సేవ చేస్తూ ఇప్పుడు చెప్పిన పై విధంగా చెప్పిన ఈ నాయకులందరూ చెప్పిన విధంగా నేను బ్యాంకులో ఇంతకుముందు ముందు ఏమి ప్రాబ్లమ్స్ జరిగినాయో అవన్నీ విచారణ జరిపించి నేను ప్రజలకు మేలు చేకూరే విధంగా నేను తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించడం కానీ, వాళ్ళకు అన్ని రకమైన రుణములను తక్కువ వడ్డీతో ఇప్పించి వాళ్ళకి మేలు చేకూరే విధంగా నేను ప్రయత్నిస్తానని చెప్తున్నాను. నేను